గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మనపేట గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామని తెలిపారు. 10 రోజుల్లో నర్సింగ్ కళాశాల భవనానికి 5 కోట్ల రూపాయలతో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుండూజు కృష్ణయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞానరావు, ఎన్ఎస్ఆర్ అధినేత నాయనేని సంపత్రావు, మాజీ ఎంపీపీ పూనం లక్ష్మీరవి, మాజీ ఎంపీటీసీ పట్నం శంకర్, కోటంచ్ ఆలయ చైర్మన్ ముల్కనూరు భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దమ్మన్నపేటలో ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్లో 20 లక్షలతో గ్రామ పంచాయతీ నూతన భవనము ఏర్పాటుకు ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇంకా ఈ నియోజకవర్గంలో మిగిలి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా అన్ని గ్రామాలకు జీపీ బిల్డింగ్లు మరి ఇవ్వడం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామంలో చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ భవనాలు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు మండల సమైక్య భవనాలు, ఈ నియోజకవర్గంలో కూడా 5 కోట్లతో మండల సమైక్య భవనము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నర్సింగ్ కాలేజ్ కూడా ఈ మధ్య 10 రోజుల్లోనే మనకు నర్సింగ్ కాలేజు కొత్తగా మంజూరు చేయడం, ఆ భవనానికి కూడా 26 కోట్లతో వారు అక్కడ నుండే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇక అవసరం ఉన్నటువంటి నిధులను కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చి అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు చేయడం జరుగుతుంది.